మంచి పేరు తేవాలి, మంచి చదువుకోవాలి, రోడ్లో ఎక్కువ తిరగద్దు, స్టడీ మంచిగా చదువుకోవాలి బాగా, మమ్మీని బాధ పెట్టద్దు. ఈ రోజున మన విజయనేటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవం. వాసు గారు చనిపోయే సంవత్సరం అయింది. అలాగే నిన్నటి రోజున ఆయన యొక్క పుట్టినరోజులో భాగంగా వారి కుటుంబ సభ్యులు, వారి 2 పిల్లలు అందరూ కూడా చనిపోయిన వాళ్ళు దేవతలతో సమానంగా భావిస్తాం. పితృదేవతలు అంటారు. ఆ యొక్క పితృదేవతల అనుగ్రహం ఉంటే కనుక వారు చిన్నవారైనా పెద్దవారైనప్పటికీ వారు చనిపోతే కనుక వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలని చెప్పి వారి కుటుంబ దోషములు కానీ వంశ దోషములు కానీ ఏమి ఉన్నా కూడా తొలగిపోవాలి, సర్వ శుభాలు కలగాలని చెప్పేసి మనము ఆశీర్వచనము చేస్తూ ఉంటాం. అలాగా పెద్దల యొక్క దీవెనలు, దేవీ దేవతలకు అనుగ్రహములు ఉండి వారి యొక్క ఆత్మశాంతి జరిగి వారి కుటుంబం అంతా కూడా ఉన్నత స్థాయికి రావాలి. వారికి ఉన్న ఎటువంటి ఆటంకములు కానీ ఎటువంటి దోషములు కానీ వంశరీత్య ఎటువంటి దోషములు కానీ ఉన్నా కూడా తొలగిపోయి ఆయనకి సద్గతులు కలగాలని చెప్పి మనము ఆయన యొక్క ఆత్మశాంతి జరగాలని ఒక్కసారి మనసులో కోరుకుందాం. ఎందుకంటే వారి పిల్లలకి మంచి భవిష్యత్తు, అలాగే వారి భార్య గారికి మంచి బలము, ధైర్యము ఆ యొక్క పరమేశ్వరుడు ప్రసాదించాలి. ఆ అమ్మకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలి. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా వారు క్షేమంగా లాభంగా ఉండే విధంగా వారి కుటుంబం అంతా కూడా శుభమైపోవాలి అని చెప్పి ఆ యొక్క వాసు గారి యొక్క జయంతి వేడుక మనం చేస్తా ఉన్నాం. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీదసాదనం ప్రణో దేవే సరస్వతే భాజవిర్వాజనీమతే దేనామవిత్ర్యవదో ఓం యస్యవానామరూపాభ్యాం యా దేవి సర్వమంగళాదయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం దేస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామింది వరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం యత్ర యోగేశ్వరో కృష్ణో యత్ర మహార్దో ధనుర్ధరః శ్రీవిజయో భూతి ధ్రువాణి తిర్మతిర్మమః స్మృతే సకల కళ్యాణవాజనం యత్ర జాయతే పురుషः సమజం భక్తరుజామి శరణం హరిం. ఓం శ్రీ పరమేశ్వర స్వరూపాంగ దేవతాభ్యో నమః. ఓం మమ ఉపాత్త సమస్త దుర్దక్షేద్వారా శ్రీ పరమేశ్వరుడుద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాశుభేషోపరి మంగళ భోక్తే ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణద్ది ప్రార్థి శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదజంబోద్వీపే భారతవర్ష ప్రతఖండే మేరో దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశ కృష్ణా గోదావరి నర్మదా సింధు కావేరీ కృష్ణా దేవతాభ్యో నమః. విజనండ ఫౌండేషన్ ఆధ్వర్యేణ జయంతి ఉత్సవ సమయేన ఓం వాసో నామధేయస్య స గోత్రో భవస్య గోత్రం చెప్పండి. శివగోత్రో భవస్య పుత్రే పుత్రక నామధేయస్య మీ పేరు చెప్పండి. రజిత నామధేయస్య పుత్ర నామధేయస్య యక్షిత్ నామధేయస్య ఈశాన్య నామధేయస్య. తెలంగాణ కుటుంబ సభ్యులు చెప్పండి. అన్న తల్లిదండ్రుల పేరు. యాదవి నామధేయస్య సులోచన నామధేయస్య యాదగిరి రెడ్డి యాదగిరి నామధేయస్య సులోచన నామధేయస్య సాయి కుమార్ నామధేయస్య స కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ధన కనక వస్తు వాహన వ్యాపార ఉద్యోగ పరంపర నిరంతర వృద్ధ్యర్థం సర్వదా రాజద్వారస్య పితృదేవతానుద్దిశ్య పితృదేవతా ప్రీత్యర్థం ఓం జయంతి ఉత్సవ సమయేన సకలైశ్వర్య వృద్ధిరస్తు వంశాభిగోత్రాభివృద్ధిరస్తు తథాస్తు. రైట్, ఇప్పుడు ఒక ఈ క్యాండిల్ వెలిగించండి. అది సాంగ్ ఎక్కడన్నా కూడా ఆయన ఆత్మశాంతి జరగాలి. ఫుడ్ తర్వాత అది రెడీ ఉంది. ఫస్ట్ 2 కార్యక్రమాలు వేరు వేరు అదే ఒక్కటే, అది కూడా ఫుడ్ కూడా పెట్టారు. సరే, ఫుడ్ తీసుకొచ్చిన తర్వాత ఒకసారి కట్ చేసి కొబ్బరికాయ తెచ్చిరా. ఓకే, ఆ ఫుడ్ తీసుకురాండి. మీ బాబుతో తీసుకురా చెప్పండి. ఆ పెద్ద బాబుతో దానా ఇట్రా తీసుకో, ప్లేట్ తీసుకో. తెచ్చారా ఆల్రెడీ? ఫోటో ముందు పెట్టు. ఆ గ్లాస్లో వాటర్ అక్కడ సైడ్ పెట్టు. దాంట్లో ఒక పువ్వు వేయి.
మీ డాడీ తింటున్నాడు భావించి మీ డాడీ అక్కడ కూర్చున్నాడు ఇప్పుడు. అలా వాటర్ లేనా చూడు ఇట్లా పట్టుకొని నీళ్ళు ఇట్లా రౌండ్ తిప్పు. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వాస్తోగితో వివాదిస్మరే పుండరీకాక్షః సభాభ్యంతరశుచిః. ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. కొబ్బరికాయ తీసుకో, కొబ్బరికాయ తీసుకొని మంచిగా దండం పెట్టుకొని మీ డాడీని అమ్మ మీరు ఒకసారి దండం పెట్టుకొని మీ బాబుకి ఇచ్చేసేయండి అమ్మా. ఆయన ఆత్మశాంతి జరగాలి. మనము ఉన్నప్పుడు తెలిసి తెలియని తప్పులు చేస్తే కూడా ఆ తప్పులని పితృదేవతలు క్షమించి వేస్తారు మనం అడిగితే కనుక. క్షమించిన తర్వాత వంశాభివృద్ధికి కుటుంబాభివృద్ధికి మనకు తోడ్పడుతూ ఉంటారు. అలాగా పితృదేవతలు దేవతలతో సమానంగా భావిస్తాం. ఆయనకి మంచిగా పుణ్యలోక ప్రాప్తి జరగాలి, ఆయన అనుగ్రహం మీ కుటుంబానికి మీకు అందరికి ఉండాలని చెప్పి ఒకసారి బాబు కొట్టు దండం పెట్టి డాడీ కొడతావా? గట్టి కొట్టు, ఆ రాయి మీద కొట్టు, కింద కాదు. ఒకసారి ఇట్లా రాయి టచ్ చేసి కొట్టి మీ మమ్మీకి ఇచ్చేసి కొట్టి మమ్మీకి తెలియకుండా ఏడుకొస్తుంది చూడు ఇట్లా టచ్ చేపి. బాబు కళ్ళు వచ్చేసింది నాకు బాగా. భగవాన్ ఎన్సీఆర్ కుంకుమ బొట్లు పెట్టేసి ఆ ఫోటోకి ఎదురు కొట్టాం. ఒకసారి మ్యాచ్ బాక్స్ తీసుకుని అగరబత్తులు 2 వెలిగించాము. ఇక్కడ అగ్గి పెట్టండి చూడమ్మా, 2 అగ్గి పుల్లలతో. పిల్లలు ఇక్కడ రమ్మని కేక్ కట్ చేస్తే వనస్పత్యుద్భవే దివ్యే గంధే సంవితాగ్రే సర్వదేవానాం. ఫోటో సెట్ చేయించండి. ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రామయామహే. పితృదేవతానిర్దిశ్య పితృదేవతా ప్రీత్యర్థం సర్వసాంకల్పితపూర్వక సకలైశ్వర్యాభివృద్ధ్యర్థం. అక్కడ కొబ్బరికి చెక్కండి అమ్మ. కొబ్బరి జుట్టు మీద జుట్టు పెట్టండి. రైట్. ఇప్పుడు కొరణ కర్పూరం తెచ్చిన ఇక్కడ ఆడ తెచ్చేది ఇవ్వండి. ఇది అటు సైడ్ 2 కర్పూరం వేసి వెలిగించాలి. ఓం హిరణ్యపాత్రామదో పూర్ణం దదాతి మదవ్యోసానీతి ఏకదా బ్రహ్మోపహారతి ఏకదైవ జమానాయుస్తేజో దదాతి సందద శ్రీరస్తు సన్మంగళాని భవంతు. ఆనంద దివ్య మంగళ నీరాజనం దర్శయామి. శత సంవత్సరం దీర్ఘమాయురస్తు. పితృదేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. దండం పెట్టుకోండి. మొక్కు దండం పెట్టుకో. మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, మంచి చదువు ఇయ్యి. నాన్న నువ్వు ఎక్కడున్నా కూడా నీకు పరమేశ్వరుడు అనుగ్రహం చేత నీకు మంచి సద్గతి కలగాలి. నా దిక్కు కాదు, మీ డాడీ దిక్కు చూడు. రైట్. ఒక 2 నక్షత్రాలు పట్టుకోవడమా, లేకపోతే పూలు పట్టుకోవడం. ఒక పువ్వు ముగ్గురు తీసుకొని ప్రదక్షిణ చేయండి. అక్కడ యాని కాని చ పాపాని జన్మాంతరాని చ తాని తాని ప్రణశ్యంతి. ప్రదక్షిణం పదే పదే రౌండ్ తిరగండి 3 టైమ్స్. ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవాత్ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సలే. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారణభావేన రక్ష రక్షో పితృదేవతః.
అక్కడ ఆ పూట ముందు పెట్టండి, ఆ గిన్నె దగ్గర అక్కడ ఇక్కడ పెట్టేసి. మీ ముగ్గురు కలిసి ఒక్కటిసారి కేక్ కటింగ్ చేయండి. పిల్లలు వస్తారు.